మీరు ఎప్పుడైనా గమనించారా? చాట్‌జీపీటీ కొన్నిసార్లు చాలా కాన్ఫిడెన్స్‌గా ఆన్సర్ ఇస్తుంది. కానీ అది రాంగ్ అయి ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మోడల్ ఎక్కువగా తన ట్రైనింగ్ మెమరీ మీదే డిపెండ్ అవుతుంది. ఆ మెమరీ ఇన్కంప్లీట్ లేదా అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు. ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసమే మనకి ర్యాగ్ ఉపయోగపడుతుంది. అసలు ర్యాగ్ అంటే ఏంటంటే ద డెఫినేషన్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలంటే ర్యాగ్ ముందుగా సెర్చ్ చేసి తర్వాత ఆన్సర్ ఇస్తుంది. అంటే ఏ రిప్లై ఇవ్వడానికి ముందే మీ డాక్యుమెంట్ సెర్చ్ చేస్తుంది. ఎక్కడెక్కడ పీడిఎఫ్లో కానీ, నోట్స్లో కానీ, వెబ్ పేజెస్లో కానీ, కంపెనీ పాలసీస్లో కానీ ఆర్ ఎనీ స్పెసిఫిక్ డాక్యుమెంట్లో ఇలా చెక్ చేసి ఆ డాక్యుమెంట్స్లో నుంచి మోస్ట్ రెలవెంట్ పార్ట్స్ తీసుకొని ఫైనల్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఎక్కడి నుంచి జనరేట్ చేసిందో కూడా ఆ సోర్స్ మనకి చూపిస్తుంది. ర్యాగ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే పీడిఎఫ్తో చాట్ విత్ పీడిఎఫ్స్ కానీ, కంపెనీ నాలెడ్జ్ బేస్ కానీ, కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్ లేదా స్టూడెంట్స్ నోట్స్ మీద డౌట్ సాల్వింగ్ అంటే రియల్ ప్రాజెక్ట్స్లో ర్యాగ్ ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ జనరేటివ్ అనేది కొన్నిసార్లు గెస్ చేస్తుంది, కానీ ర్యాగ్ మాత్రం మీ డేటా మీద గ్రౌండెడ్ ఆన్సర్స్ని ఇస్తుంది వితౌట్ hallucination. మీ డేటాతో యాక్యురేట్ ఆన్సర్ కావాలి అంటే యూ మస్ట్ యూజ్ ర్యాగ్. థ్యాంక్ యూ.